మండు టెండల్లో మధుర రుచిని పంచే మామిడి తోటలు ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో పూత, పిందె, కాయ పెరిగే దశల్లో ఉన్నాయి. పూత, పిందె దశల్లోని తోటలు పలు రకాల చీడపీడలను ఆకర్షిస్తాయి. ముఖ్యంగా తేనె మంచు, తామర పురుగులు, కాయతొలుచు పురుగులు, పిండి నల్లి, టెంక పురుగులతో పాటు పండు ఈగ, అలాగే తెగుళ్లలో బూడిద, పక్షికన్ను తెగుళ్లు మామిడిని వివిధ దశల్లో ఆశిస్తాయి. ఈ చీడపీడల నివారణకు మామిడి తోటల్లో ఎలాంటి సస్యరక్షణ పద్ధతులు ఆచరించాలో తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏలూరు జిల్లా నూజివీడులోని మామిడి పరిశోధనా స్థానం కీటక శాస్త్రవేత్త డాక్టర్ శాలిరాజు. మామిడిలో కొన్ని రకాల గొంగలి పురుగులు, మనకు ఈ యొక్క ఫ్రూట్ బోరర్ అంటారు, కాయతొలుచు పురుగు కూడా ఆశించి నష్టం కలుగజేస్తూ ఉంటుంది. మనకు కాయ ఏర్పడిన దశ నుంచి మనకు గోలికాయ సైజు నుంచి కూడా కావలసినటువంటి సమగ్ర శిక్షణ చర్యలు చేపట్టాలి. హెక్టార్కు ఒకటి చొప్పున లైట్ ట్రాప్ పెట్టుకోవటం, అది 160 వాట్స్ బల్బును మనం పెట్టుకున్నట్లయితే ఈ తల్లి రెక్కల పురుగును మనము నివారించుకోవచ్చు. లైట్ ట్రాప్స్తో పాటుగా మనము కంపల్సరీగా ఈ యొక్క సాయంకాలం పూటల్లో తోటలో ఎండుమంటలు అనేవి కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ రెక్కల పురుగును మనం నివారించుకోవచ్చు. కాయతొలుచు పురుగు నివారణ కూడా మనకు పూత దశ నుంచే కంపల్సరీగా వేప సంబంధిత మందులు 5% వేప గింజల కషాయం కానీ, లేకపోతే అజాడిరెక్టిన్ 3000 ppm అయితే 3 ml పూత దశ నుంచి ఒక 2-3 నెలల వరకు మనం పిచికారీ చేసుకున్నట్లయితే కాయతొలుచు పురుగును నివారించుకోవచ్చు. లేకపోతే శనగ గింజ సైజులో మనకు కాయ ఉన్నప్పుడు బీటీ అన్న మందును మనము 1 గ్రాము 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవటం. అదేవిధంగా లేకపోతే నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు అజాడిరెక్టిన్ 3000 ppm మనకు 2 ml, దానితో పాటుగా మనకు క్లోరిపైరిఫాస్ అన్న మందును 50 EC మందును 1 ml 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవటం. అదేవిధంగా ఇంకా మనకి ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నటువంటి ఫ్రూట్ కవర్స్ అనేవి కూడా మామిడికి వినియోగించుకుంటే ఈ కాయతొలుచు బారు నుంచి మనం తప్పించుకోవచ్చు. దాని ద్వారా మన క్వాలిటీ ఫ్రూట్ను కూడా తీసుకోగలుగుతాము. పండుగ బారి నుంచి కూడా మామిడిని మనం కాపాడుకోవాలి. పండుగ మనకు ముఖ్యంగా ఇక కాయ మెచ్యురేషన్ స్టేజ్లో మనకు ఎక్కువగా కనపడి ఆశించి నష్టం కలుగజేస్తుంటుంది. కాబట్టి వీటికి కూడా రైతులందరూ కూడా మనకు ఎకరానికి 4 నుంచి 6 చొప్పున మనకు ఇక పండుగ ట్రాప్స్ అంటారు, ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ను ఏర్పాటు చేసుకోవాలి, మిథైలిజినాల్ ట్రాప్స్ని. వీటితో పాటుగా ఫ్రూట్ కవర్స్ను కూడా మనం 80 నుంచి 100 గ్రాములు ఉన్న ఫ్రూట్ కవర్స్ వాడుకున్నప్పుడు కూడా ఇక పండుగ బారి నుంచి మనము తప్పించుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మనం వేప నూనె 5 ml లేకపోతే గానుగ నూనె 5 ml 1 లీటర్ చొప్పున కలుపుకొని ఇక పండుగ బారి నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం వాతావరణ పరిస్థితిని బట్టి కొన్ని రకాల తెగుళ్ళు కూడా మనం గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా యాంథ్రక్నోస్ ఆకుమచ్చ తెగులు అంటారు. సో వీటి నివారణకు మనము మ్యాంగో జబ్ M45 అంటారు, అది 2.5 గ్రాములు, లేకపోతే కార్బెండజిమ్ అన్న మందును 1 గ్రాము 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవడం, లేకపోతే మ్యాంగో జబ్బు కార్బెండజిమ్ కాంబినేషన్లో ఉన్న మందు 2 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవటం. ప్రస్తుతం ఉన్నటువంటి అధిక మంచు ప్రభావము అంటే పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు, రాత్రి చాలా లో టెంపరేచర్స్ వల్ల కూడా మనకు ఈ యొక్క పౌడరీ మెల్యూ డిసీజ్ కూడా మనకు బూడిద తెగులు అనేది కూడా రావడం గమనిస్తూ ఉన్నాము. సో వాటి నివారణకు మనకు ఎగ్జాకొనజోల్ అన్న మందును 2 ml, లేకపోతే ప్రొపికొనజోల్ అన్న మందును 1 ml, లేకపోతే డైఫెన్ కొనజోల్ అన్న మందును మనకు 2 ml 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనము మామిడిలో ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు.